నాకు 2006లో క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఈ దవడ మీద గడ్డ కింద వచ్చి అది ఇలా చెట్టు పెరిగినట్టుగా పెరిగిపోతూ ఉండేది. ఇలా కట్ చేసి ముక్క తీస్తే మళ్ళీ అది పూడిపోయి మళ్ళీ అలా ఎదిగిపోతూ ఉండేది. దానికోసం హైదరాబాదు ఎంఎన్జి హాస్పిటల్లో నాకు ఈ దవడ ఆపరేషన్ చేశారు. ఈ దవడ ఎముకు ఇక్కడి నుంచి ఇక్కడికి తీసేసారు లేదండి. ఆ టైంలో ఆపరేషన్ జరిగిన తర్వాత దేవుడు అన్నాడు, నువ్వు వైద్యకు మానేయలే అని చెప్పాడు. నాకు మందులు వాడుతూ మానే అని చెప్పాడు. హాస్పిటల్కి వెళ్ళటం మానే అని చెప్పాడు. ఆ సందర్భంలో నిజంగా మా వాళ్ళందరూ ఎంత నేను వైద్యం చేయించుకున్నానంటే వాళ్ళందరూ ఎంత మరి బాధపడిపోయారో, చచ్చిపోతాడని చెప్పి మరి వాళ్ళు ఎంతో బాధపడి ఎంతో ఆందోళన చెంది ఎంతో కంగారు పడిపోయిన పరిస్థితులు ఏర్పడినాయి. ఆ సమయంలో నేను హైదరాబాద్ తీసుకెళ్తే హైదరాబాద్ నుంచి నేను వైద్యం చేయించుకోకుండా ఇంటికి తిరిగి వచ్చేసాను. ఇంటికి తిరిగి వచ్చేస్తే మళ్ళీ మా వాళ్ళు ఆళ్ళని పోగు చేసి మళ్ళీ అక్కడికి హైదరాబాద్ తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్తే అప్పుడు ఈ రేడియేషను ఈ కీమో లాంటిది ఇచ్చేసరికి అది ఇచ్చిన తర్వాత నేను బాగా బలహీనుడిని అయిపోయి ఇంకా పడుకుని లేవలేని పరిస్థితిలోనికి వచ్చేసాను. అప్పుడు అందరూ అనుకున్నారు ఇంక చచ్చిపోతాడులే, ఇంకా హాస్పిటల్కి ఎందుకులే, చచ్చిపోతాడులే అని చెప్పి అనుకుని ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళటం మానేస్తే దేవుడు నన్ను మరలా ఆరోగ్యం ఇచ్చి మరలా బలపరిచి మళ్ళీ నిలబెట్టాడు. నిలబెట్టగానే మళ్ళీ హాస్పిటల్ అంటున్నారు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి, ఇది క్యాన్సర్, ఇది జీవితాంతకాలం మందులు వాడుతూనే ఉండాలి, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలంటే నేను మళ్ళీ ఇంకొక ఆయన్ని హైదరాబాద్ తీసుకెళ్ళి హాస్పిటల్ కాడికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసాం. వైద్యం చేయించుకున్నారా లేదని మా వాళ్ళు అడగలేదు. తర్వాత నాతో వచ్చిన వ్యక్తి కూడా ఇతను వైద్యం చేయించుకోలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళదు అని చెప్పి అతను కూడా చెప్పలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి నిజంగా ఆ సమయంలో నేను ఎంత బాధపడ్డానంటే 2 నెలలు కంటి మీద నాకు కునికి లేదు. ఆపరేషన్ చేసే గాయం 3 నెలల దాకా తగ్గలేదు. రోజు సీమి రసి రోజు పిండటమే. నేను మనసులో లెక్కేసుకున్నాను, దాదాపు లేదంటే ఒక 2 పీపాలు ఆ వేస్ట్ పిండేరేమో అని చెప్పి నేను లెక్కేసుకున్నా. నిజంగా దేని బిడ్డలారా, దేవుడు ఎంత నమ్మకత్వాన్ని కనపరిచాడంటే, మా బావగారు ఒక ఆయన, మా అమ్మ నేను ఇలా కూర్చుని ఉన్నాం, నన్ను లేదేసుకొచ్చి కూర్చోబెట్టి అరిగి మీద కూర్చుంటే మా అమ్మగారు అలా ఎదురు కూర్చున్నాడు. మా బావగారు మా భార్య వాళ్ళ అన్నయ్య ఎదురుగుండా వచ్చి వాళ్ళ అన్నయ్యకి అలా క్యాన్సర్ చచ్చిపోతే ఆయన వచ్చేసినాడు, అక్క నీ కొడుకు ఇంక బతకడు, నీ కొడుకు చచ్చిపోతాడు అని చెప్పి మా అమ్మ ఎదురుగుండగా నా ఎదురుగుండగా అన్నాడు. నేను అన్నాను, నేను చచ్చిపోను, నేను బతికే ఉంటాను అని అతను ఎదురుగుండగా మా అమ్మ ఎదురుగుండగా అన్నాను. ఆయన అన్నాడు, నువ్వు బతుకుంటే మేమందరూ బాప్తీసం తీసుకుంటాం అన్నాడు. కానీ నేను బతుకున్నాను, కానీ మా బావగారు బాప్తీసం తీసుకోలేదు. కాబట్టి
మరి దేవుని బిడ్డలారా, మనం దేవుని చేతిలో ఉంటే నిజంగా మరి నేను అనుభవించిన కష్టం, బాధ, కొన్ని విషయాలు అది మాటల్లో చెప్పడానికి లేదు. నాకు అనిపించింది, నాకు నేను ఈ జబ్బులో ఉంటే సేవ చేస్తుంటే వీళ్ళందరూ పట్టించుకుంటున్నారు కాబట్టి నన్ను దేవుడు పట్టించుకోవట్లేదని చెప్పి నన్ను తీసుకెళ్ళి ఇంకా శ్మశానాల్లో వదిలేయండి, అప్పుడైనా వచ్చి దేవుడు పట్టించుకుంటాడేమో అని చెప్పి అలాంటి ఆలోచన కూడా నాకు వచ్చింది. కానీ దేవుని బిడ్డలారా, మరి దేవుడు చెప్పినట్లే నేను వైద్యం మానేసానండి. ఇప్పటికీ లేదు. ఏదన్నా ఇబ్బంది వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఈ ఆపరేషన్ ఎప్పుడు చేయించుకున్నావు, దీనికి ఏమన్నా మందులు వాడుతున్నావా అని చెప్పి చాలామంది డాక్టర్లు నన్ను అడిగితే లేదండి, నేను ఎప్పుడు మానేసానండి, దీనికి సంబంధించిన మందులు అసలు వేసుకోవట్లేదండి అని చెప్పి మరి చెప్పడం జరిగింది. నిజంగా దేవుని బిడ్డలారా, మనము దేవుని చేతిలో ఉంటే, దేవుడు చెప్పినట్లు మనం చెయ్యగలిగితే